నమస్తే, నేను రాజు. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దీపావళి పండక్కి గ్రామాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. దీపాల వెలుగుల్లో చిన్న పెద్ద సంతోషంగా పండగ చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడో ఉండేవారు కూడా సొంత గ్రామాలకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. బాణాసంచా కాలుస్తున్నారు, వ్రతాలు నోములు చేస్తున్నారు. మిఠాయిలు పసందైన విందులతో ప్రతి ఇల్లు ఆనంద లోగిలిని తలపిస్తోంది. కానీ ఓ ప్రాంతంలో మాత్రం ఒక్క దీపం కూడా వెలగడం లేదు, ఒక్క టపాసు కూడా పేలడం లేదు. దేశం మొత్తం దీపావళి వెలుగుల్లో తలుకులేనుతూ ఉంటే తమకు ఏం పట్టనట్టుగా ఉంటుంది ఆ ప్రాంతం. అసలు దీపావళి అంటే ఏంటో తెలియనట్టుగా ఉన్నారు అక్కడి ప్రజలు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది? అక్కడి ప్రజలు దీపావళి పండుగను ఎందుకు జరుపుకోవడం లేదు? ఈ ఒక్క ఏడాది మాత్రమే కాదు, 232 సంవత్సరాల నుంచి అక్కడ ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. కారణం ఏంటో తెలియాలంటే మనం ఆ ప్రాంతానికి వెళ్లాల్సిందే. అది 1790వ సంవత్సరం. నేటి కర్ణాటక ప్రాంతం. టిప్పు సుల్తాన్ క్రూరమైన పాలన సాగుతున్న కాలం. తెల్లవారితే దీపావళి పండగ. మైసూరుతో పాటు అఖండ భారతావని దీపాల పండగకి సిద్ధమవుతోంది. ఆ రోజు నరక చతుర్దశి. తన సైన్యంతో కలిసి టిప్పు సుల్తాన్ మెల్కోటి దేవాలయానికి చేరుకున్నాడు. అప్పటికే గుడిలో 1000 మందికి పైగా భక్తులు నరక చతుర్దశి పండగ ఊరేగింపులో తలమునకలై ఉన్నారు. ఆలయానికి చేరుకున్న టిప్పు సుల్తాన్ గుడి ప్రధాన ద్వారంతో పాటు అన్ని ద్వారాల్ని మూసేయించాడు. ఆలమందపై మృగాలు దాడి చేసినట్టు 1000 మందిలో 800 మందిని ఓచకోత కోసి ఆలయ స్తంభాలకు వేలాడదీయించాడు. పసిపిల్లల్ని కూడా వదలలేదు. సరిగ్గా నరక చతుర్దశి రోజున మతోన్మాదం తలకెక్కిన ఆ నరకాసురుడు ఆలయంలోనే రక్తపు టేరులు పారించాడు. అంతేకాదు 200 మంది స్త్రీలను కూడా బంధించాడు. అంతటితో ఆగలేదు. మెల్కోటి ఆలయాన్ని కూలగొట్టించి విలువైన సంపదను దోచుకెళ్లిపోయాడు. ఆలయ సంపదను తరలించడానికి 26 మదపు టేనుగులు 180 గుర్రాలకు 3 రోజులు సమయం పట్టింది. దీన్ని బట్టి ఎంత విలువైన సంపదను టిప్పు సుల్తాన్ కొల్లగొట్టాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆనాటి దుర్ఘటనకు గుర్తుగా ఇప్పటికీ మైసూరు మెల్కోటే ప్రాంతంలో చాలామంది ప్రజలు దీపావళి పండుగను జరుపుకోరు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తేనే ఏడాది పాటు పండగలన్నింటికీ దూరంగా ఉంటాం. అలాంటిది ఓ గ్రామమే ఓచకోతకు గురైతే పండగ ఎలా చేసుకుంటారు? నరక చతుర్దశి నాడు తమ పూర్వీకులు పడిన నరక యాత్రను గుర్తు చేసుకుని సంతోషంగా ఎలా పండగ చేసుకుంటారు? అందుకే 1 కాదు 2 కాదు 232 సంవత్సరాలుగా ఆ బాధను దిగమింగుకుంటూ దీపావళి పండగకి దూరమయ్యారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆ ప్రాంతానికి చెందినవారే కావడంతో ఆమె కూడా తన జీవితంలో ఎప్పుడూ దీపావళి పండుగను జరుపుకోలేదు. ఇది వాస్తవ చరిత్ర. కానీ ఈ చరిత్ర మనకు ఏ పుస్తకాల్లోనూ దర్శనమివ్వదు, ఏ పాఠ్యాంశాల్లోనూ కనిపించదు. ఈ భూమిపై నివసించిన అత్యంత క్రూరమైన పాలకుల్లో టిప్పు సుల్తాన్ ఒకడు. వాడు చెయ్యని అరాచకం అంటూ ఏదీ లేదు. ఇంతటి క్రూరమైన పాలకుడి చరిత్రను కూడా కుహనా లౌకికవాద చరిత్రకారులు వక్రీకరించారు. బ్రిటిష్ వారిపై పోరాడిన యోధుడిగా చిత్రీకరించారు. చరిత్ర పుస్తకాల్లో టిప్పు సుల్తాన్ చిత్రం చాలా అందమైన, శ్రావ్యమైన, ప్రేమగల చిత్రంగా చిత్రించారు. కానీ లండన్ లైబ్రరీలో భద్రపరచబడిన టిప్పు వాస్తవ చిత్రాన్ని చూస్తే అతడు ఎంత క్రూరుడో మనకు అర్థమవుతోంది. భారతీయ చరిత్రను కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఎలా నిర్లక్ష్యం చేశారో ఇలాంటి సంఘటనలు మనకు రుజువు చేస్తాయి. టిప్పు సుల్తాన్ అనే నరరూప రాక్షసుడి ఊచకోతకు, దోపిడీకి బలైంది కేవలం మెల్కోటే దేవాలయం ఒక్కటే కాదు, కొన్ని వందల దేవాలయాల్ని ఈ క్రూరుడు కొల్లగొట్టాడు. త్రిపాంగోడ్, త్రిచాంబరం, తిరునవయ, తిరువన్నూర్, కాళీకట్తాలి, హేమాంబిక ఆలయంతో పాటు పాల్ఘాట్లోని జైన దేవాలయాన్ని కూడా కొల్లగొట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హిందూ, జైన మందిరాలు టిప్పు సుల్తాన్ దురాక్రమణకు గురయ్యాయి. వాస్తవానికి నరహంతకుడు టిప్పు సుల్తాన్ ఊచకోత కొయ్యడానికి, దోపిడీ చేయడానికి ఎక్కువగా హిందూ పండగల్ని ఎంచుకునేవాడు. అందుకు కారణం ఆ రోజున అధిక సంఖ్యలో భక్తులు ఒక్కచోటికి చేరుకుంటారు. పైగా అప్పట్లో అధిక దేశ సంపద ఎక్కువగా దేవాలయాల ఆధ్వర్యంలోనే ఉండేది. అందువల్ల ఎక్కువ మందిని చంపొచ్చు, ఎక్కువ సంపదను కొల్లగొట్టొచ్చు. ఇది మతోన్మాది టిప్పు సుల్తాన్ దురాలోచన. టిప్పు సుల్తాన్ సాగించిన అరాచకాలకు అడ్డు అదుపు లేదు. కిత్తూరు చెన్నమ్మ రాజ్యంలో మతం మారనందుకు 40,000 మంది తలలో నరికేయించాడు. కేరళ రాష్ట్రంలో మతం మారని 10,000 మంది బ్రాహ్మణులకు బలవంతంగా సుంతి చేయించాడు. హిందూ మహిళల్ని బంధించి వాడి సైనికులకు బహుమతిగా ఇచ్చేవాడు. 20 సంవత్సరాల వయసు ఉన్న వేల కొద్దీ హిందూ యువకులను నపుంసకులుగా మార్చిన పరమ దుర్మార్గుడు టిప్పు సుల్తాన్. కర్ణాటకలోని కొడగు హిందువుల్ని ఊచకోత కోశాడు.
కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో దాదాపు 1,00,000 మంది పైన అమాయక హిందువుల్ని అతి కిరాతకంగా చంపిన పరమ నీచుడు టిప్పు సుల్తాన్. వేలాది హైందవ దేవాలయాలపైన దాడి చేసి విలువైన సంపదను దోపిడీ చేసి ఆలయాల్ని మసీదులుగా మార్చేశాడు. చరిత్రను హిందూ వ్యతిరేకంగా రాసిన సంఘటనకు టిప్పు సుల్తాన్ చరిత్ర గొప్ప ఉదాహరణ.